హరే కృష్ణ. జన్మాష్టమి మహామహోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు జన్మాష్ట జన్మాష్టమి చాలా స్పెషల్ ఫెస్టివల్ గౌడీయ వైష్ణవులకి, భారతదేశం మొత్తం అందరికీ, కృష్ణ భక్తులందరికీ. అయితే కృష్ణుడు అవతరం, దానికి కారణాలు ఏంటి, దాని గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులందరూ చాలా రకాలైన కారణాలు చెప్తారు భగవంతుడి అవతరానికి. అయితే మనం కుంతీదేవి, ఆమె ఏ విధంగా, ఆమె ఏం కారణాలు చెప్తుందో కృష్ణ అవతరానికి, ఎందుకంటే ఆమె కృష్ణుడికి చాలా క్లోజ్ కాబట్టి. సొంత అత్త, వసుదేవుడి యొక్క చెల్లెలు కుంతీదేవి. సో ఆమె ప్రకారంగా కృష్ణుడి అవతరణానికి కారణం ఏంటి? కృష్ణుడికి చాలా దగ్గర సంబంధం కుంతికి కలిగి ఉంది. సో ఆమెకి చాలా గుహ్యమైన విషయాలు తెలుసుంటుంది కృష్ణుడి గురించి. సో ఆమె నుంచి అర్థం చేసుకుంటాను ప్రజ్ఞ, ఆమె ఏం చెప్తుంది కారణాలు కృష్ణుడు రావటానికి అని. అయితే కుంతీదేవి, ఆమె యొక్క జీవితం చూస్తే చాలా ఆ, కష్టమైన జీవితం అనేది. ఆమె ఎన్నో కష్టాలు పడింది. ప్రతి సమయం భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండేది. భగవంతుడు ఎప్పుడూ కాపాడేవారు కుంతిని. కుంతి యొక్క పిల్లలు పాండవులను కూడా భగవంతుడు ఎప్పుడూ కాపాడారు. కోర్స్ వాళ్ళకి కష్టాలు అయితే తప్పలేదు, కానీ భగవంతుడి యొక్క రక్షణ మాత్రం ఉంది. అయితే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః, ఈ ప్రార్థన కుంతి మహారాణి అంటుంది. అయితే కోర్స్ మొదలు పెట్టడం నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. మీరు ఈశ్వర, ప్రకృతి, పురుష, ఇవన్నీ మీరే భగవంతుడు. అంతర్బహిరవస్థితం, బయట ఉన్నారు, లోపల ఉన్నారు. కృష్ణుడు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చాలామంది పురుషులు ఉన్నారు కదా, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా అంటే, కుంతిదేవి అంటుంది, లేదు లేదు, నువ్వే చాలా స్పెషల్ అంటుంది. అలా కుంతిదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తర్వాత కృష్ణాయ వాసుదేవాయ అంటుంది. దేవకీ నందనాయ చ. కృష్ణాయ అనే శబ్దం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఆ యొక్క నామం చాలా ఇంపార్టెంట్, కృష్ణ నామం. ఆ కృష్ణ యొక్క రూపం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే అవతారాలు, వేరే రూపాలతో మనం పోలిస్తే కృష్ణుడి యొక్క రూపం చాలా స్పెషల్. ఆయన స్వయం భగవాన్. ఏతేచాన్ సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుని స్వయం భగవానుడు అంటాం, ఎందుకంటే వేరే రూపాల్లో మనకి అంత దగ్గర సంబంధం కలిగి ఉండటం కష్టం, కానీ కృష్ణుడితో మనకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇబ్రాహిమిక్ రిలీజన్స్ చూసామనుకోండి, ఇస్లాం, క్రిస్టియానిటీ, జూడాయిజం, వాళ్ళ ప్రకారం ఏంటంటే భగవంతుడు చాలా దూరంగా ఉంటారు, ఆయన అందుబాటులో ఉండరు. ఒక మండే ఒక గడ్డి లాగా భగవంతుడు దర్శనమిస్తారు, లేకుంటే ఒక స్తంభం లాగా మండుతున్న స్తంభం లాగా దర్శనం ఇస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ యొక్క గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే మనకేంటి, భగవంతుడి యొక్క అవతారాలు ఉంటాయి. ఎటువంటి అవతారాలు? మత్స్య, కూర్మ, వరాహ, ఇటువంటి అవతారాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆ, భగవంతుడి యొక్క అవతారాలు, చాలా అవతారాలు ఉన్నాయి. వరాహదేవ, మత్స్య, కూర్మ. అయితే అన్నిటికన్నా ఈ అవతారాల్లో కూడా అంత క్లోజ్ రిలేషన్షిప్ కష్టం. వేరే అవతారాల్లో అయితే చాలా వేరే ఆ, ఇప్పుడు వరాహదేవ్ అనుకోండి, వరాహస్వామితో అంత క్లోజ్గా ఉండలేం మనం. మత్స్య, కూర్మ, ఈ అవతారాలతో చాలా క్లోజ్గా ఉండటం కష్టం. నరసింహ ఆ, స్వామిని కూడా లక్ష్మీదేవి స్వయంగా ఉంటుంది. అయ్యో, నేను కూడా ఈ దగ్గరికి వెళ్ళటం నాకు కూడా కష్టంగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది ఈ రూపాన్ని చూశాక. పరశురామ, రామ, వామన, వారు కూడా చాలా మనిషి రూపంలో ఉన్నా కానీ వారితో అంత క్లోజ్ కనెక్షన్. వారికి ఏంటంటే ఐశ్వర్యంతో కూడిన మిత్రత్వం ఉండేది. సుగ్రీవుల వారైనా, విభీషణుడైనా, రాముల వారికి చాలా చాలా దగ్గర మిత్రత్వం కలిగి ఉండేది. కానీ దాంతోపాటు ఏంటంటే వారిలో ఇంకో ఐశ్వర్యం కూడా కలిసి ఉండేది. కానీ ఇక్కడ మనం చూస్తే కృష్ణావతారంలో అక్కడ ఏంటంటే చాలా క్లోజ్ రిలేషన్ అక్కడ సాధ్యమవుతుంది. వేరే అవతారాల్లో అది సాధ్యం కాదు.
కృష్ణుడితో తన గోప బాలందరూ మంచిగా ఆడుకునేవారు. ఆయనతో అన్ని రకాలైన ఆటలు ఆడొచ్చు. కృష్ణుని ఓడించేవారు. కృష్ణ భుజాల మీద ఎక్కి కూర్చునేవారు. అలా రాముల వారితో, పరశురాముతో, వామన దేవుడితో చేయటం కష్టం. కానీ కృష్ణుడితో అయితే చేయొచ్చు అట్లా. అంటే వాళ్ళంత గొప్ప భక్తులు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇంకా యశోదమ్మ అయితే కృష్ణుడిని మందలిస్తుంది, తిడుతుంది, కట్టేస్తుంది. ఇవన్నీ యశోదమ్మ చేస్తుంది. అలా గోపికలు కూడా చేస్తారు. కృష్ణుడిని కట్టేయటము, తిట్టటము అన్ని రకాలైన. అంటే ఆ ఏదైతే సంబంధం ఉందో భగవంతుడితోటి చాలా చాలా క్లోజ్గా ఉండే అవకాశం ఒట్టి కృష్ణుడితోటే సాధ్యం. ఇంకే అవతారాలతో సాధ్యం కాదు. అందుకే కుంతిమారని కృష్ణాయ అని పిలుస్తుంది. అయితే ఈ కృష్ణ అనే నామము అది చాలా చాలా ఇంపార్టెంట్ నామం కృష్ణుడికి. కోర్స్ దీన్ని శాస్త్ర ప్రకారంగా రసతత్వంగా తీసుకుంటే దాన్ని ఏ విధంగా ఈ కృష్ణ ఈ రెండు శబ్దాలు కృష్ణ ఇది భూవాచక శబ్దై అంటే ఇది కృష్ అనే శబ్దం ఈ మొత్తం సృష్టికి ఏ రకమైతే భూ అంటే సృష్టికి కారణము దాన్ని నియంత్రణ అనే అర్థం వస్తుంది కృష్. నా అంటే అది నాకు దాన్ని ఏంటంటే కవర్ చేస్తుంది ఆధ్యాత్మిక ఆనందం. సో ఈ రెండు పదాలు కలిస్తే ఇది పరమ సత్యంగా మారుతుంది కృష్ణ అనే శబ్దం. సో నా అంటే నివృత్తి అంటే కవర్ చేయటం. సో మొత్తం ఆనందంతో కప్పిపోయటం కృష్ణ అని అర్థం. అంటే పరమ సత్యం ఇది పూర్తి ఆనందంతో కలిగి ఉంటుంది. సో ఈ రకంగా కృష్ణ శబ్దం చాలా అంటే అది పరమ సత్యాన్ని సూచిస్తుంది అని అర్థం. ఇది తత్వంగా చూస్తే ఇంకొకటి ఏంటంటే కృష్ణ అనే శబ్దం యశోదమ్మ కృష్ణుణ్ణి కృష్ణ అని పిలుస్తుంది. అయితే ఆ పిలిచినప్పుడు ఎంతో ప్రేమతో పిలుస్తుంది. కృష్ణుడికి ఆ ప్రేమ ఎంతో ఆకట్టుకుంటుంది యశోదమ్మ ప్రేమ. అయితే ఎవరు కృష్ణ అని పిలిచినా కృష్ణుడికి అనిపిస్తుంది వారు కూడా యశోదమ్మలాగా నన్ను ప్రేమిస్తున్నారు అని. అందుకే మనం ఆ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. చాలా శ్రద్ధగా ఆ నామాన్ని మనం ఉచ్చరించాలి. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడి మధ్యలో వ్యత్యాసం లేదు. అందుకే ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు చాలా జాగ్రత్తగా మనం శ్రద్ధగా ను ఏమంటారంటే మనకి శాస్త్రంలో రూపగోస్వామి చెప్తారు ను మనం తన్నామ కీర్త చరితాన్ని సుకీర్తనాను పిత్తోపతప్త రసనస్య నరోచికాను కానీ కింతు ఆదరాద్ అనుదినం కలుసైవ జుష్ట. మనకేంటంటే ఒక పచ్చకామరలు వచ్చిన వ్యక్తికి తీపి పదార్థము షుగర్ చెరుకు రసం తాగితే చేదుగా ఉంటుంది. కానీ అదేవిధంగా మనకు కూడా ఈ భౌతిక వస్తువుల పట్ల కోరిక ఉండటం వల్ల భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండటం వల్ల భగవన్ నామం పట్ల ఆ రుచి అనేది రావట్లేదు. ఒక్కసారి కృష్ణ అంటే మన రోమాంచాలు వెంట్రుకలు నిక్కపడుచుకొని కంట గద్గదమయ్యి కంటి నుంచి నీళ్లు కారాలంట భగవంతుడి యొక్క నామం కృష్ణ అంటే. అది కాకపోతే తదస్మసారం హృదయం పదేదం గజ్జిహ్వాగ్రే వర్తతే నామతుద్యం. మన హృదయం రాతితో చేయబడిందంట భగవన్నామ స్మరణ చేసిన తర్వాత కంట్లో నీళ్లు కారకపోతే. సో మనం ఎందుకంటే భౌతిక ఆసక్తులు అంత గట్టిగా ఉండటం కారణంగా మనం భగవన్నామ స్మరణ చేసినా కానీ అటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అది ఇంకా చేదుగానే ఉంది. అయితే ఏమంటున్నారంటే కింతు ఆదరాద్ అనుదినం కలు సేవజిష్ట. ఎంతో ఆదరంగా మనం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలంట. కలు సో అయితే అలా చేయటం వల్ల అప్పుడు మనకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఏమైనా సాక్షాత్కారం కలుగుతుంది? మొట్టమొదట నా భగవంతుడికి ఆయన నామానికి వ్యత్యాసం లేదనే సాక్షాత్కారం కలుగుతుంది మనకి. ఇప్పుడు మనకి భగవంతుడు వేరు ఆయన నామం వేరు ఆ రకంగా మనం భావిస్తాం. కానీ ఆ యొక్క పరమసత్యం స్థితిలో పరమసత్యం యొక్క స్థాయిలో నామానికి వ్యక్తికి వ్యత్యాసం లేదు. ఇప్పుడు నా పేరుకి నాకు వ్యత్యాసం ఉంది. ఎక్కడన్నా నా పేరు రాశారు ఎవరన్నా నా పేరు అంటున్నారంటే అది వేరు నేను వేరు. నేను ఇక్కడున్నాను పేరు అక్కడెక్కడో ఉంది.
కానీ ఆ పరమసత్య స్థాయిలో ఆ స్థాయిలో భగవంతుడు ఆయన నామానికి వ్యత్యాసం లేదు. అందుకని భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే ఈ సాక్షాత్కారం కలుగుతుంది, ఎవరైతే శ్రద్ధగా ఆ, ఆధారంగా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తారో అటువంటి వ్యక్తికి సాక్షాత్కారం కలుగుతుందంట. అందుకని మనం తర్వాత ఏం సాక్షాత్కారం కలుగుతుంది? రూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అంటే నామం భగవంతుడి వ్యత్యాసం లేదు అని ఎంతో జాగ్రత్తగా మనం ఆయన నామాన్ని జపం చేస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ విధంగా మనం ఎంతో జాగ్రత్తగా భగవన్నామ స్మరణ చేస్తే ఆయన రూపం దర్శనమవుతుందంట. మొట్టమొదటిగా ఆయన యొక్క పాదాల యొక్క దర్శనమవుతుంది. త్రిభంగ రూపంలో నిలబడిన కృష్ణుడి యొక్క పాదాల యొక్క దర్శనమవుతుంది మనకి. ఎంతో ఆ యొక్క సమాధి స్థితిలో అంటే పూర్తిగా నిమగ్నమై మనం హరినామ స్మరణ ఆ విధంగా భగవన్నామ స్మరణ చేస్తే భగవంతుడి యొక్క పాదాల యొక్క దర్శనమవుతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన యొక్క నడుము, ఆయన వేసుకున్న వైజయంతి మాల, తర్వాత శ్రీవత్సము, తర్వాత కౌస్తుభ మణి, దీంతో పాటు ఆయన యొక్క రూపం, ఆయన యొక్క కంఠం ఒక శంఖంలాగా ఉంటుందంట. తర్వాత కుండనాలు, మకర కుండలాలు వేసుకుంటారంట. అలా కృష్ణుడి యొక్క అందమైన ఆయన చేతులు, ఆయన మోయించే పిల్లను గ్రోవి, తర్వాత ఆయన అందమైన ముఖ ఇది దర్శనమవుతుంది మనకి. ఆ రకంగా భగవంతుడి యొక్క రూపం దర్శనం చేసుకోవచ్చంట. ఎప్పుడైతే ఆదరంగా నామాన్ని జపం చేసినప్పుడు. మరి తర్వాత ఏమవుతుంది? ఆయన యొక్క గుణాల మనం అర్థం చేసుకుంటాం. నామ రూప గుణ గుణాలు అర్థమవుతుంటాయంట భగవంతుడికి. అంటే ఆయన యొక్క అందం, తర్వాత ఆయన యొక్క కరుణ, దయ, ఇటువంటి గుణాలు మనకి సాక్షాత్కారం అవుతాయి. ఆ గుణాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవటం మొదలు పెడతామో భగవంతుడు దయ, కరుణ ఎంత ఉంది అని వెంటనే మన కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అరే ఇంత దయ కలిగి ఉంటారా భగవంతుడు అని. ఇప్పుడు భగవంతుడి యొక్క దయ మనకు అర్థం కావట్లే, ఆయన యొక్క గుణాలు మనకు అర్థం కాకపోవటం కారణంగా మనం ఈ విధంగా ఉన్నాం. కానీ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసినప్పుడు శ్రద్ధగా ఆయన రూపం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎటు చూసినా ఆయన రూపం కనిపిస్తుంది. అప్పుడు మనం అన్ని చేస్తే ఏవేవో మనకు కనిపిస్తున్నాయి, కానీ ఎవరైతే అంత ఆదరంగా జపం చేస్తే నామాన్ని, వారికి ఎటు చూసినా స్థావర జంగమ దేకి నా దేకి తార స్ఫూర్తి, సర్వత్ర హోయ్ ఇష్టదేవ స్ఫూర్తి అంట. స్థావర జంగమ దేకి అంటే వస్తువులు కదిలే వస్తువులు, నిలబడిన వస్తువులు, నిలకడగా ఉన్న వస్తువులు, ఏ వస్తువులు చూసినా కానీ ఆ వస్తువులు చూడట్లేదంట. సర్వత్ర హోయ్ ఇష్టదేవ స్ఫూర్తి, మన ఇష్టదేవ యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క దర్శనమే లభిస్తుందంట. ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడు? సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో ఆయన గుణాల యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఎంత దయ కలిగి ఉంటుంది భగవంతుడికి, ఎంత కృప కలిగి ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో ఏమవుతుంది మనకి? ఆ భగవంతుడి యొక్క గుణాలు కలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంత దయ, ఎంత కరుణ, అన్ని గుణాలు. పరాశర భట్ట అని రామానుజాచారి వారి శిష్యులు, ఆయన కురేష్ యొక్క కొడుకు. ఆయన ఒక కథ వింటారు. ఏమని అంటే, ఒక వేటగాడు ఆయన వేటకు వెళుతూ ఒకసారి ఒక కుందేలుని చూస్తారు. ఇంకా చంపటానికి ఆయన తన బాణాన్ని తీస్తుంటే వెంటనే ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేటగాడి యొక్క పాదాల మీద పడి అక్కడే ప్రదక్షిణ చేస్తుందంట ఆయన పాదాల చుట్టూ. నన్ను చంపకు, నన్ను, అది మాటలాడలేకపోతుంది కానీ దాని భావం వ్యక్తపరుస్తుంది, నన్ను వదిలేసి నన్ను చంపుకొని. దానికి అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. ఆ కుందేలు పాదాల మీద పడి చుట్టూ తిరుగుతుంది. అన్ అయితే ఆ వేటగాడికి కొంచెం జాలి కలుగుతుంది. అరే ఇంత నన్ను ప్రాధేయపడుతుందని ఆ కుందేల్ని విడిచిపెడతాడంట. ఈ కథ విన్న తర్వాత పరాశర భట్ట వారికి వెంటనే ఆయన మూర్ఛపోతారు. ఎందుకు? అరే ఇటువంటి క్రూరమైన హృదయం కలిగి ఉన్న వేటగాడి యొక్క హృదయం కూడా కరిగిపోయింది ఆ యొక్క కుందేలు తన్ని ఆశ్రయించినప్పుడు. అంటే ఎవరైనా ఆశ్రయిస్తే ఇటువంటి క్రూరమైన హృదయాన్ని కూడా కరిగించగలుగుతాము.
భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన కరుణ ఎంత ఉంటుంది, అంతులేనటువంటి కరుణ కలిగిన భగవంతుణ్ణి ఎవరిని ఆశ్రయిస్తే ఆయన ఏ విధంగా కాపాడతారు, ఏ విధంగా మనకి శరణిస్తారని దాన్ని ఊహించుకొని ఆయన మూర్ఛపోయారంట. చూడండి, అంటే భగవంతుడిని ఆశ్రయించటం అనేది అంత మనకి మంచి కలిగించే విషయం. మనం అనుకుంటే అరే వేరే వాళ్ళ మీద ఆధారపడటం ఏంటి, మనం కాళ్ళ మీద మనం నిలబడాలని. కానీ మనం ఆధారపడుతూనే ఉంటాం ఎప్పుడు. చూడండి, మన ఆహారం మనం పండించుకుంటామా? వేరే వాళ్ళు పండిస్తే కదా మనం తినేది. మన బట్టలు మనం కుట్టుకుంటామా? వేరే వాళ్ళు కుడితే మనం కొనుక్కుంటున్నాం. అంటే మనం ఈ గాలైనా, నీరైనా, అగ్ని అయినా, సూర్యరశ్మి అయినా ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాం మనం. మనం జీవాత్మ కేశాగ్ర శతభాగ్రశ శతదా కల్పితస్య చ. చాలా 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 చిన్న ఒక వెంట్రుకను తీసుకొని 1000 భాగాలు చేసి దాన్ని 1000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఆత్మ ఉంటుందంట. అంటే ఎప్పుడూ దేన్నో ఆశ్రయించాల్సిందే. ఈ శరీరం కూడా మనకి పంచమహాభూతాలతో ఇవ్వబడింది, మనం ఆశ్రయిస్తున్నాం వీటిని. అయితే ఎన్నిటి మీద ఆశ్రయించే బదులుకు మనం భగవంతుడి మీద ఆశ్రయించడం కరెక్ట్ కదా. సో అది విషయం ఇక్కడ. అయితే మనం ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి. ఆయన ఆశ్రయంలో ఉంటే అప్పుడు మనం సరైన స్థితిలో ఉన్నట్టు. మన ఇక్కడేంటంటే ఈ అహంకారం వల్ల మనం భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఎవరైతే ఈ విధంగా వినమ్రతతో ఉంటారో వారికి ఖచ్చితంగా భగవంతుడు అర్థమవుతారు. ఉదాహరణకి యాక్చువల్లీ ప్రతిసారి అంతే. ఒకసారి ఒక బృందావనంలో ఒక బాబాజీ ఉన్నారు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిచారు. నాయనా రండి, ఇంకా నాకు చాలా తక్కువ సమయం ఉంది. కొంత సమయంలో నేను యమరాజు దగ్గరికి వెళ్తాను. అక్కడ చిత్రగుప్తుడు వారు నా యొక్క చిట్టాలన్నీ, ఖాతాలన్నీ తీసి వివరంగా చెప్తూ ఉంటారు యమరాజు ముందు. ఈ తప్పు చేశారు, ఈ చేశారు, ఇది చేశారు, ఇది చేశారని. అప్పుడు యమధర్మరాజు నా వైపు చూసినప్పుడు నేను ఆయనకి పూర్తిగా నా తరఫు నుంచి నేను ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఎందుకు ఇలా చేశాను, ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాను, ఎందుకంటే నా పట్ల ఇలా అన్యాయం జరిగింది కాబట్టి దానికి ప్రతిఫలంగా నేను ఈ విధంగా ప్రవర్తించాను. లేకుండా ఇంకా వేరే విధంగా ప్రవర్తించే అవకాశమే లేదు. ఈ విధంగానే ప్రవర్తించాల్సింది కరెక్ట్ అన్నట్టుగా నేను నా వైపు నుంచి నేను వివరణ ఇస్తాను. అది విని యమధర్మరాజు ఆయన తలూపుతారు. కరెక్ట్గా మాట్లాడుతున్నారు విన్నాను. అది చూసి నాకు ఇంకా ఉత్సాహంతో నేను ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క కార్యాన్ని నేను చేసింది ఎందుకు ఇలా చేశాను, నా పట్ల ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, అందుకే నేను ఈ విధంగా ప్రవర్తించానని ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చెప్తూ చెప్తూ నా పట్ల నాకే జాలి కలిగి నా కంట్లో నీళ్లు కారుతూ నేను ఎంతో మంచిగా ఈ విషయాలన్నీ వివరిస్తాను యమధర్మరాజుకి. అదన్నీ విని యమధర్మరాజు అంటారు, నాయన నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు కాదు చేసేవాడివి, నువ్వు ఈ యొక్క కార్యానికి నువ్వు కారకుడి కాదు అని నువ్వు పూర్తిగా నువ్వు నిరూపించావు. కానీ యమధర్మరాజు అడుగుతారు, కానీ నాయన ఎందుకు గర్వంతో కలిగి ఉన్నావు నువ్వు, ఎందుకు గర్వపడ్డావు, మరి ప్రతి పరిస్థితిలో నువ్వు కాదంటున్నావు కదా చేసింది, మరి గర్వం ఎందుకుంది నీకు అని అడుగుతారు. అంటే మనకి ఏదైతే యమధర్మరాజు దగ్గర ఈ పనిష్మెంట్లు ఏవైతే వస్తున్నాయో అవి ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క కార్యానికి కాదు, మనకున్న యాటిట్యూడ్కి, మన యొక్క మనస్తత్వానికి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఆ గర్వము, అహంకారము, క్రోధము, ఈర్షము, ద్వేష వీటికి కదా మనకి ఇచ్చేది పనిష్మెంటు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేశాడు, వేలాది మందిని ఆయన చంపాడు. అక్కడ దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు, ఆయన వేలాది మందిని చంపుతున్నారు. కానీ వ్యత్యాసం ఏంటంటే ఆ మనస్తత్వంలో ఉంటుంది. ఏ ఉద్దేశంతో నువ్వు కార్యం చేస్తున్నావు అనే దాన్ని బట్టి, అహంకారంతో, గర్వంతో, లేకుంటే వినమ్రతతోట, సేవాభావంతో నువ్వు చేసేదన్న దాన్ని బట్టి మనకి వచ్చే పనిష్మెంట్, మనకు వచ్చే ఫలితం దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భగవంతుడు అన్న కార్యం కాదు నాయన, నీ ఉద్దేశం, నువ్వు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నావు అన్న దాన్ని బట్టి. అయితే ఇటువంటి మనస్తత్వంతో ఉంటే అప్పుడు మన భగవంతుడికి అర్థమవుతారు. ఇక్కడ కుంతిమారాణి అంటుంది, అపరే వసుదేవస్య దేవక్యాం యాచితో భగాత్ అజస్యమస్య క్షేమాయ వదాయచ సురద్విష. ఆమంటుంది, అరే భగవంతుడా, మీరు దేవకి యొక్క పిల్లల్ని కాపాడలేదు, కానీ నా పిల్లల్ని కాపాడారు. దేవకి కళ్ళ ముందు ఒక కంసుడు ఎంతో నిర్దాక్షిణ్యంగా దేవకి యొక్క పిల్లల్ని చంపేస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి. సాధారణంగా అనుకోవచ్చు, అరే ఇంతమంది పిల్లల్ని చంపుతున్నారు, ఎందుకు పిల్లల్ని కనటం ఇంకా,
నా కళ్ళ ముందు చనిపోతున్నారు. ఏ తల్లికైనా ఎంతో బాధ కలుగుతుంది. అరే పిల్లలు చనిపోతున్నారు, ఒకళ్ళు ఇద్దరు, తర్వాత ఇంక తట్టుకోలేరు, ఇంకెందుకు పిల్లలు, ఆ యొక్క బాధను చూసే కన్నా పిల్లలు లేకపోవటమే నయం అనుకుంటారు. కానీ దేవకి మాత్రం ఆ యొక్క బాధని తట్టుకుంటానికి సిద్ధంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే వచ్చే ఎనిమిదో సంతానం సాక్షాత్తుగా భగవంతుడు వస్తారని ఆకాశవాణి చెప్పటం వల్ల దేవానికి ఉండింది. అయితే ఇది చాలా గొప్ప విషయం. దేవకి అనుకుంది, నేను బాధపడితే నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను, కానీ మొత్తం బ్రహ్మాండానికి, మానవాళన్నిటికీ, సృష్టి మొత్తానికి, అన్ని చరాచర జీవులన్నిటికీ మంచి కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు సాక్షాత్తుగా భగవంతుడు అవతరిస్తున్నారు కాబట్టి. అంటే ఎంత నిస్వార్థంగా ఉన్నారు చూడండి. భగవంతుడు ఈ జగత్తుకు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు వారు త్యాగం చేయాల్సిందే. దేవకి యొక్క త్యాగం, ఆమె యొక్క తపస్సు మనందరికీ ఇప్పుడు కూడా మంచి కలిగిస్తుంది. ఇప్పుడు కూడా మనం జన్మాష్టమి, కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము అంటే ఆ యొక్క శ్రేయస్సు మొత్తం దేవకికి ఇవ్వాల్సిందే మనం. ఎందుకంటే ఆమెన్ని కష్టాల్ని ఆమె సిద్ధంగా ఉంది అంత కష్టాన్ని అనుభవించడానికి. మనకు కూడా ప్రభుపాదుల వారు ఆయన అమెరికాకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన యొక్క కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి, భగవద్గీత భాగవత సందేశాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళారు. ప్రభుపాద వారు అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి మనం ఇప్పుడు కూర్చొని ఈ జన్మాష్టమి వేడుకలు ఇవన్నీ జరిపించుకుంటున్నాం, ఇస్కాన్లో హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే అది ప్రభుపాద వారు కష్టపడ్డారు కాబట్టి. సో ఎవరో ఒకళ్ళు కష్టపడితే కానీ మనకి ఈ యొక్క భగవంతుడి అర్థం చేసుకోవటం, ఆయన యొక్క లీలల్ని వినటమైనా, ఈ యొక్క పండుగ చేసుకోవటమైనా, ఆయన యొక్క కృపను మనం పొందటమైనా జరుగుతుంది. దేవకి చేసిన కష్టం వల్ల మనందరికీ ఇటువంటి మంచి బెనిఫిట్ అయితే లభిస్తుంది. అయితే ఇక్కడ కుంతి మహారాణి అంటుంది, దేవకి అంతమంది పిల్లలు చనిపోయారు దేవకికి, తన కళ్ళ ముందు చనిపోయారు. కానీ అయితే ఒక రకంగా చూస్తే దేవకి చాలా కష్టపడింది. తర్వాత జైల్లో ఉంది. తర్వాత దేవకి భగవంతుడు అవతరించాక దేవకి, భగవంతుడా అహో వచ్చేసారా మీరు, నన్ను కాపాడండి, ఈ జైలు నుంచి నన్ను కాపాడండి అని అడగలేదు. ఏమంటుంది దేవకి? భగవంతుడా మీరు అంత అటువంటి చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారు భగవంతుడు. అరే మీరు ఈ విధంగా దర్శనమిచ్చారు భగవంతుడా, మీరు కొంచెం చిన్నగా అయిపోండి, నేను ఎక్కడో దాచిపెట్టేస్తాను, లేకుంటే కంసుడు వచ్చి మీకు ఏదైనా చేస్తారని. ఆ టైంలో దేవకి తన గురించి ఆలోచించట్లేదు. భగవంతుడా మీరు వచ్చారు, ఇంక నన్ను కాపాడండి, ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నా నేను, నన్ను ఎప్పుడు కాపాడతారా మీరు అని వెయిట్ చేస్తున్నాను అనలేదు. భగవంతుడా మిమ్మల్ని కంసుడు ఏం చేయకూడదని ఆలోచిస్తుంది. అంటే ఎవరి గురించి ఆలోచించి, తన గురించి ఆలోచించలేరు, నిస్వార్థంగా ఉంది. అందుకే భగవంతుడు దేవకిని తల్లిగా ఎంచుకున్నారు. అటువంటి నిస్వార్థమైన వ్యక్తిని భగవంతుడు తన తల్లిగా ఎంచుకున్నారు. తన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను జైల్లో ఉన్నాను, నేను కష్టాలు అనుభవిస్తున్నాను, ఎప్పుడు బయటపడాలి. మనకి నార్మల్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే మనకి ఈ యొక్క ఉద్దేశం చాలా గట్టిగా ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక రకంగా కష్టాలన్నీ గట్టెక్కించండి, ఏదో ఒక రకంగా మమ్మల్ని కాపాడండి అని అడుగుతాం. కానీ భగవంతుడికి అంటే బృందావనానికి, ఇతర ధామాలకి ఇది చాలా ఆ, వ్యత్యాసం. బృందావనంలో భగవంతుడి గురించి ఆలోచిస్తారు. ఆయనకి ఏ రకంగా మనం సహాయపడి ఆయనకి ఏ రకంగా ఆనందం కలిగించాలని. వేరే తీర్థస్థానాలకి, వేరే ధామానికి వెళ్తే అక్కడేమో భగవంతుడు మాకేం చేస్తారు, నాకు ధనాన్ని ఇస్తారా, మంచి సంపత్తిని ఇస్తారా, భార్యని ఇస్తారా, భర్తని ఇస్తారా, పిల్లల్ని ఇస్తారా, ఈ మోక్షాన్ని ఇస్తారా, ఈ రకంగా తమ స్వార్థం గురించి ఆలోచిస్తారు. కానీ బృందావనం యొక్క గొప్పతనం ఏంటి అంటే వారు తమ స్వార్థం గురించి కాదు, భగవంతుడి యొక్క ఆనందం గురించి ఆలోచిస్తారు. సో ఇది చాలా విశేషమైన ప్రదేశం బృందావనం. అందుకే ఇక్కడ దేవకి కూడా ఆ రకమైన భావంతో ఉంది, భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. తర్వాత భగవంతుడు అంటారు, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను గోకులానికని. అయితే అక్కడికి భగవంతుడు వెళ్తున్నారు అంటే, అయితే దేవకి అంటుంది, సరే మా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఆకలి వేస్తుందేమో దారిలో అని పాలిస్తుంది. ఆమె అనలేదు, అరే మమ్మల్ని ఇలా అన్యాయం చేసేసి జైల్లో వదిలేసి వెళ్ళిపోతున్నావా అని కంప్లైంట్ చేయలేదు. జనరల్గా ఏంటి అంటే భగవంతుడు దర్శనం ఇచ్చారనుకోండి మనకి, తర్వాత బాగున్నా బాగున్నా నేను వెళ్ళిపోతున్నానంటే మనం ఆలోచిస్తాం, అరే భగవంతుడా వచ్చారు, ఏదో ఒకటి చేసి వెళ్ళండి మాకు అని. కానీ దేవకి అలా ఆశించలేదేమి. చూడండి,
ఏమీ ఆశించలేదు, కంప్లైంట్ చేయలేదు, నాకేం ఇలాగ జైల్లో వదిలేసావు, మళ్ళీ కంసుడు నన్ను ఏం చేస్తారు అది కూడా ఆలోచించలేదు. పిల్లలు లేరు, ఇప్పటిదాకా నా గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, సడన్గా శిశువు మాయమైపోతే కంసుడు వచ్చి ఏం చేస్తాడు నన్ను, అది కూడా ఆలోచించలేదు. వసుదేవుడి చేతిలో అన్నీ జైల్లో బేడీలు అన్నీ కట్టున్నాయి. వెంటనే కృష్ణుడు అన్నారు నన్ను తీసుకొని వెళ్ళు అంటే ఆయన జస్ట్ సరే ఎలా తీసుకెళ్ళాలి, జైల్లో ఉన్నాము, ఇవన్నీ ఉన్నాము, ఏం ఆలోచించలేదు ఆయన. వెంటనే కృష్ణుణ్ణి పైకెత్తి అలా తీయటానికి ఆయన సిద్ధమైపోతారు. వెంటనే బేడీలన్నీ మ్, ఊడిపోతాయి, జైలు అన్ని ద్వారాలన్నీ తెరుచుకుంటాయి, అందరు బట్టలందరూ నిద్రపోయి ఉంటారు. వసుదేవుడు కృష్ణుని తీసుకొని వెళ్తారు. వెళ్ళాక అక్కడి నుంచి యశోదమ్మకు పుట్టిన పాపను తీసుకొని వస్తారు. అలా దేవకి ప్రాధేయపడుతుంది, కంసుడు పరిగెత్తుకుంటూ వస్తారు, తర్వాత తెలుస్తుంది ఒక పాప పుట్టింది పిల్లవాడు పుట్టాడని. ఆయన అనుకుంటారు సరే ఇంక ఎనిమిదో సంతానం నేను చంపేస్తానని వచ్చి చూస్తే అక్కడ పాప. దేవకి ఉంటుంది కంసుడితోటి, అన్న నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఏం చేయకు అని. కానీ కంసుడు అంత క్రూరుడు కాబట్టి వెంటనే ఆ పిల్లని చంపడానికి ప్రయత్నిస్తే జారిపోయి దశభుజ రూపంలో దుర్గాదేవి యొక్క అవతారంలో కంసుడిని ఆమె వార్నింగ్ ఇస్తుంది, కంస నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు అని. అటువంటి దేవకి ముందు కంసుడు కూడా ఆయన ఆమెకి ప్రార్థించి ఆమెని క్షమాపణ అడుగుతారు. చూడండి దేవకి యొక్క గొప్పతనం, ఆ టైంలో క్షమిస్తుంది. కంసుని కూడా మార్చగలిగే కెపాసిటీ ఉంది దేవకికి. ఆమె యొక్క ప్రభావం అటువంటిది, ఎందుకంటే జగన్ మాత ఆమె, పరమ సత్యం. భగవంతుడు ఆమె గర్భం నుంచి అవతరించారంటే ఆలోచించవచ్చు ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలని. అయితే ఇంకొక విషయం ఏంటంటే దేవకి ఇప్పుడు భగవంతుడు ఆయన ఈ భౌతిక సంసారానికి వచ్చినప్పుడు కరెక్ట్గా రావచ్చు కదా, జైల్లో వచ్చారు ఆయన. ఎక్కడ పుట్టారు అంటే మనందరం అట్లీస్ట్ ఇంట్లోనో హాస్పిటల్లోనో పుట్టింటాం, మనందరిలో ఎంతమంది జైల్లో పుట్టింటాం, కానీ భగవంతుడు జైల్లో పుట్టారు. ఇంకోటి ఏంటి, భగవంతుడి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వారు కూడా జైల్లోనే ఉన్నారు. అరే భగవంతుడి తల్లిదండ్రులు అంటే చాలా గొప్ప మంచి ఆ, దర్జాగా మంచిగా ఉండొచ్చు, కానీ భగవంతుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉన్నారు ఆలోచించండి. సో ఇలా అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు అయితే ఉంటారు, ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది వాళ్ళకి. భగవంతుడి యొక్క తల్లిదండ్రులకి అంటే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని నుంచి, భౌతిక సంసారంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ అది కరెక్ట్, దానికి ఏది గ్యారంటీ లేదు మనకి. అందుకే మనం దేన్ని పూర్తిగా మనం సీరియస్గా తీసుకోకూడదు ఇక్కడ, ఏ పరిస్థితి అయినా కానీ సీరియస్గా తీసుకోకూడదు. ఇది చాలా మంచి ఒక రకమైన ఆ, ఒక రకమైన సేఫ్, ఒక ఏంటంటే పీస్ అన్నమాట మనకి, ఒక రకమైన శాంతి. ఎందుకు, దేన్ని దేని గురించి అంత పెద్దగా కష్టపడిన అవసరం లేదు, వచ్చినా కానీ పెద్ద సీరియస్గా అంటే కష్టపడతాం కానీ దేన్ని సీరియస్గా తీసుకున్న అవసరం లేదు అంతగా. సో దానివల్ల మనం అనాసక్తిగా ఉండి హ్యాపీగా ఉండొచ్చు. లేకుంటే ఏ పరిస్థితిని ఏమనుకుంటామంటే ఓకే ఇల్లు కరెక్ట్గా సెట్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను, పిల్లలు మ్యారేజ్ అయిపోతే హ్యాపీగా ఉంటాను, నా మ్యారేజ్ అయితే హ్యాపీగా ఉంటాను, ఇది ఏ స్థితి కరెక్ట్గా ఉండదు యాక్చువల్లీ. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఏదో ఒక ఆటంకం ఉంటుంది. కాబట్టి ఇది అయిపోతే నేను మంచిగా ఉంటానని ఏదైతే భ్రమ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసేయాలి, పీస్ఫుల్గా ఉండొచ్చు, ఏం టెన్షన్ తీసుకోకూడదు. సో ఇలాగా మనకి ఆ, దేవకి యొక్క స్థితి నుంచి తెలుసుకున్నాం. భగవంతుడు యొక్క అవతారం, ఆయన కూడా మధ్యరాత్రి ఆయన అవతరిస్తారు, అది కూడా అవతరిస్తారు, జైల్లో అవతరిస్తారు, తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, భగవంతుడు జన్మించాక పారిపోవాల్సి వస్తుంది, వెళ్ళి అడవి బృందావన అడవిలో ఉంటారు. మనకి ఎంతమందికి అలా జరిగింది చెప్పండి, పుట్టిన వెంటనే పారిపోవాల్సి వచ్చిందా, పుట్టిన వెంటనే సొంత మేనమామ చంపడానికి ప్రయత్నించారా. సో అవన్నీ కాలేదు, కానీ భగవంతుడికి అట్లా ఆయనే. భగవంతుడు కోర్స్ ఆయన అది లీల, కాకపోతే మనకు ఒక లెసన్ కూడా ఉంటుంది, ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు భగవంతుడు. సో ఇదా మనం ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కుంతి మహారాణి అంటుంది, భగవంతుడా మీరు ఆ, గొప్ప రాజులు ఎవరైతే పుణ్య రాజఋషులు ఉంటారో వారిని, వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మీరు అవతరించారని. యదో ప్రియస్య అన్వయాయ్
మలయస్యేవ చందనం అంటుంది. లేదు లేదు, యదు, కొంతమంది అభిప్రాయం ఏంటంటే యదు వంశంలో మీరు జన్మించారు, ఎందుకంటే ఈ యదు అనే రాజుని ఆ- ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మీరు యదు వంశంలో జన్మించారని. తర్వాత అంటుంది, కొంతమంది ఏమంటారంటే దేవక్యాం యాశ్చితో భగ, దేవకి వసుదేవుల్ని కాపాడటానికి మీరు అవతరించారు అని కంసుడి నుంచి. కొంతమంది తర్వాత కుంతిది ఏమంటుంది, అది కూడా ఉండొచ్చు. కొంతమంది ఏమంటున్నారు, ఓ భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభి శ్రవణ స్మరణార్హాని కరిష్యనితి కేచన. దానికి ముందేమంటుందంటే భారావతారణాన్యే భువో నావో యోధదో సీదంతా భూరిభానేన జాతో హి ఆత్మభువార్తిత. ఈ యొక్క పృథ్వీ భారాన్ని మీరు తగ్గించడానికి వచ్చారు, ఎందుకంటే బ్రహ్మదేవులు వారు ప్రార్థించారు. ఆయన ప్రార్థనల్ని మీరు విని ఈ భూభారాన్ని తగ్గించడానికి మీరు అవతరించారు. ఇంకో కారణం, ఎవరైతే దేవతల పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారి నుంచి ఆ అసురుల్ని సంహరించడానికి మీరు వచ్చారు అని. కానీ భవేస్మిన్ క్లిశ్యమానాన విద్య కామకర్మభి, ఈ భవ రోగంలో క్లిశ్యమానన అవిద్య కారణంగా ఈ జీవాత్మలందరూ ఇరుక్కుపోయి ఉన్నారంట. మన జీవాత్మలందరూ ఈ భౌతిక సంసారంలో అవిద్య కారణంగా భవేస్మిన్ క్లిశ అవిద్య కామకర్మభి శ్రవణ స్మరణార్హాని, మీ యొక్క కీర్తనలు శ్రవణ నామకీర్తన శ్రవణాలు చేస్తే కరిష్యని, ఆ యొక్క శ్రవణం ద్వారా వారి యొక్క ముక్తిని పొందొచ్చు, ఈ యొక్క భవసాగరాన్ని దాటివేయచ్చు అని. కానీ శృణ్వంతి గాయంతి గృఢంతభిక్ష్ణుష స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంతి అచిరేవ తావకం భవః ప్రవాహో పరమం పదాంబుజం. కానీ అసలైన కారణం చెప్తుంది కుంతిదేవి. అయినా కొంతమంది అనొచ్చు ఈ యొక్క పుణ్యాత్ములైన రాజుల గురించి వచ్చారు, లేకుంటే యదు వంశంలో యదు రాజుని పొగడటానికి మీరు వచ్చారు, లేకుంటే బ్రహ్మవారి యొక్క ప్రార్థనల్ని మీరు విని భూభారాన్ని తగ్గించడానికి వచ్చి ఉంటారంటారు కొంతమంది, దేవికి వసుదేవుల్ని కాపాడటానికి వచ్చారంటారు కొంతమంది, కొంతమంది ఈ యొక్క అజ్ఞానంలో ఉన్న జీవాత్మల్ని ఉద్ధరించడానికి వచ్చారన్నారు. కానీ మీరు వచ్చి ఈ యొక్క మీరు అవతరించినప్పుడు, మీరు ఎప్పుడైతే ఈ భౌతిక సంసారంలో అవతరిస్తారో, మీరు అవతరించినప్పుడు మీ లీలల్ని శ్రవణ స్మరణ ఆ, శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణశః, మీ యొక్క లీలల్ని, మీ యొక్క గుణాలని, మీ యొక్క రూపాల్ని ఎప్పుడైతే కొలుస్తామో, శృణ్వంతి గాయంతి మీరు వింటామో, గృ అప్పుడు వారికి ఏమైతుంది, మీ యొక్క చరణ కమలాల యొక్క దర్శనం లభిస్తుంది, ప్రేమ అనేది లభిస్తుంది. జస్ట్ మోక్షం గురించి కూడా కాదు, ఈ యొక్క భవసాగరాన్ని నుంచి, అజ్ఞానం నుంచి, బంధనాల నుంచి ముక్తి కలిగి మోక్షం పొందాలనే కోరికతో కొంతమంది చేస్తుంటారు. కానీ దానికన్నా మించింది ఏంటంటే మీ పట్ల ప్రేమ అనేది కలిగి ఉండటం. సో ఈ కారణం చెప్తుంది కుంతి మహారాణి, భగవంతుడా మీ పట్ల ప్రేమని కలిగి ఉండే అవకాశం లభిస్తుంది మీ యొక్క లీలలు వింటే, అదే అన్నిటికన్నా గొప్ప విషయం. మాకు కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి భగవంతుడి పట్ల. దానికి ఏం చేయాలి మనం, శృణ్వంతి గాయంతి గృణంతి, భగవంతుడి యొక్క లీలల్ని కొనాలి. సో జన్మాష్టమి వచ్చింది, భగవంతుడి యొక్క లీలలు మన దగ్గర, కృష్ణుడి యొక్క భాగవతంలో వేరు వేరు లీలలు ఉన్నాయి. అవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఈరోజు రేపు జాగ్రత్తగా చదువుకొని భగవంతుడికి ఇంకా మనం దగ్గర అవ్వటానికి, ఆయన్ని ఇంకా ఆశ్రయించడానికి, ఆయన పట్ల ఇంకా ప్రేమ కలిగి ఉండేటట్టుగా మనం పొందటానికి ప్రయత్నించాలి. ఇది మన లక్ష్యంగా ఉండాలి. ఈ జన్మాష్టమికి మనం దీన్ని లక్ష్యంగా పెట్టుకొని, భగవంతుడా మీ యొక్క లీలల్ని మేము వింటూ ఉండాలి, మీ యొక్క లీలల గురించి మేము ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి, మీకు ఇంకా మిమ్మల్ని ఇంకా ఆశ్రయించాలి. భౌతిక సంసారంలో ఈ విషయ వస్తువులు వీటి పట్ల మా ఆసక్తి చాలా ఉంది, వాటిని తగ్గించండి, మీ పట్ల భక్తి పెరిగేటట్టు చేయండి, మీ పట్ల మీ యొక్క నామాన్ని మేము శ్రద్ధతో జపం చేసి ఆ యొక్క నామాన్ని ఈ సాధన చేసే శక్తిని మాకు ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తా. ఇలాగా మనం ఈ జన్మాష్టమి ఈరోజు రేపు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి